లొంగుబాటు అవసరం. ఒక క్రైస్తవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతిరోజూ లొంగిపోవడం కేవలం ప్రాముఖ్యం మాత్రమే కాదు, అది అవసరం. ఇది క్రైస్తవుడిగా ఆయనతో నిజమైన మరియు పెరుగుతున్న సంబంధానికి హృదయ స్పందన. లొంగిపోవడం అనేది యేసుక్రీస్తును ప్రతి నిర్ణయానికి, ఆలోచనకు, ప్రణాళికకు, భావోద్వేగాలకు కేంద్రంగా ఉంచడం, ఆయనను రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరించడం. ఇది క్రైస్తవుల కోసం రోజువారీ అవసరం. అందుకే రోజువారీ లొంగుబాటు అంత ముఖ్యమైనది. మొదటిది, ఇది నిజమైన విశ్వాసం మరియు యేసుక్రీస్తు పట్ల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. లూకా 9:23 మీ హృదయాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంచుతుంది. భయం, అహంకారం, స్వార్థ వాంఛలు లేదా ప్రపంచం యొక్క ఒత్తిళ్ల వల్ల మనం సులభంగా దృష్టి మరల్చబడతాము. ప్రతిరోజు లొంగిపోవడం మన హృదయాలను, మనస్సులను దేవుని ఉద్దేశాల మీద ఆధారపడి ఉంచుతుంది. మనం విధేయతతో మరియు ఉద్దేశంతో నడవడానికి వీలు కల్పిస్తుంది. నిబంధన కుటుంబం సజీవ జీవి వలె వృద్ధి చెందడానికి యేసుక్రీస్తు, భర్త, భార్య మరియు పిల్లలు అనే నిబంధన కుటుంబంలోని 4 సంబంధాల మధ్య ప్రేమ యొక్క 10 బైబిల్ ప్రవర్తనలలో ప్రతి ఒక్కటి ప్రతిరోజూ పనిచేయడం అవసరం. ఒక్క బిబ్లికల్ ప్రవర్తన కూడా లోపిస్తే ఆ కవెనెంట్ కుటుంబం చివరికి మరణిస్తుంది. 10 బైబిల్ ప్రవర్తనలలో నంబర్ 1 పరస్పర నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ఆపండి. కుటుంబాలు నిస్వార్థమైన, త్యాగపూరితమైన, షరతులు లేని ప్రేమతో జీవించేలా వృద్ధి చెందుతాయి. 10 బైబిలికల్ ప్రవర్తనలు పనిచేస్తాయి. పరస్పర ఉత్సాహభరితమైన పరస్పర నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించండి. భవిష్యత్తులో 80 కాన్ఫ్లిక్ట్స్లను తొలగించడానికి వారానికి 1 గంట ప్లానింగ్ను నిర్వహించడం చాలా ముఖ్యం. ఆన్లైన్ భాగస్వామ్య క్యాలెండర్ను ఉపయోగించి వీక్లీ ప్లానింగ్ మీటింగ్ను ఎలా నిర్వహించాలో మరియు క్యారెక్టర్ రెడీ ప్రక్రియను ఉపయోగించి భవిష్యత్ సంఘర్షణలను తగ్గించుకోవడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియో మీకు నేర్పుతుంది. వాస్తవానికి మీరు ప్రతిరోజు ఒకరికొకరు కాల్ చేయడం ద్వారా మరియు మార్పుపై పరస్పరం అంగీకరించడం ద్వారా మీ కలందను మార్చవచ్చు మరియు తరువాత దానిని కలందలో నమోదు చేయవచ్చు. రెండవది, నిస్వార్థంగా ఉండటం ప్రారంభించండి, స్వార్థంగా ఉండటం ఆయండి. భావోద్వేగ విడాకులకు స్వార్థత ప్రధాన కారణం. భర్త నిస్వార్థంగా తన కుటుంబానికి సేవ చేస్తూ జీవనం సాగిస్తాడు, కుటుంబాన్ని పాలించకుండా. ఒక భార్య నిస్వార్థంగా తన భర్తను నడిపించడానికి అనుమతించడం ద్వారా మరియు అతని సహాయకుడిగా, పూర్తి చేయవాడిగా ఉండటం ద్వారా అతని పూర్తిదారుగా కాకుండా ఉంటుంది. భర్త కుటుంబానికి చురుకైన నాయకుడిగా ఉండాలని ఆదేశించబడింది. ఆదికాండము 2:1-5, మత్తయి 5:23-24. వివాహంలో భర్త యొక్క అధికారం అతని భార్య మరియు కుటుంబాన్ని పాలించడం కాదు, కానీ తన కుటుంబాన్ని సేవ చేసే విధంగా నాయకత్వం వహించడం. ఇది చర్చితో క్రీస్తు యొక్క సంబంధాన్ని అనుసరించి రూపొందించబడింది. తర్వాత 3వ సంఖ్య, అది క్షమించటం. ప్రతీకారం కంటే క్షమాగుణం అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ క్షమాగుణమే స్వేచ్ఛకు మార్గమని లూలీ తరువాతి వీడియోలో వివరించనుంది. ఇది మన హుక్ నుండి ప్రతీకారం తీసివేయడం మరియు దానిని లార్డ్ యొక్క హుక్ మీద ఉంచడం. ప్రతీకారం నాది, నేను తిరిగి చెల్లిస్తాను అని ప్రభువు చెప్పాడు. ఇది ద్వితీయోపదేశకాండం. హే, ప్రేమ యొక్క 10 బైబిల్ ప్రవర్తనలలో ఒకటి అయిన టైం గురించి మాట్లాడుకుందాం. సమయం కలిసి మీ మ్యారేజ్ను పూర్తిగా మార్చగలదు. ప్రతిరోజు మీ భార్యతో 2 గంటల టైం నాణ్యమైన సమయాన్ని షెడ్యూల్ చేయండి. నాకు తెలుసు మీరు ఆలోచిస్తున్నారా, 2 గంటలు? మీ భార్యతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి సమయం లేదు. కానీ నేను చెప్పేది వినండి. ప్రేమ అనేది కేవలం ఒక అనుభూతి మాత్రమే కాదు, అది ఒక చర్య, మరియు ఆ చర్యను టైం అని ఉచ్చరిస్తారు. కనెక్ట్ అవ్వడానికి, నవ్వడానికి, కలలు కనడానికి మరియు కలిసి ఉండటానికి మీరు ఉద్దేశపూర్వకంగా సమయాన్ని కేటాయించినప్పుడు ప్రేమ మ్యాజిక్ జరుగుతుంది. మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించే రోజువారీ గ్రైండ్ కు వ్యతిరేకంగా మీరు ఒక ఫోర్ట్రెస్ ను నిర్మిస్తున్నారు. దాని గురించి ఆలోచించండి. మీ అత్యంత విలువైన సంబంధాన్ని పోషించడం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? కాబట్టి ఆ ఫోన్ కింద పెట్టి, ఆ ల్యాప్టాప్ మూసి, ఆ 2 గంటలు ప్రత్యేకంగా కేటాయించండి. మీ భవిష్యత్తు స్వయం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది. నన్ను నమ్మండి, ఇది ఒక గేమ్ చేంజర్. ఈ ఛాలెంజ్ ను స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ప్రేమ యొక్క 10 బైబిల్ ప్రవర్తనలలో సంఖ్య 5, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య 2 గంటల క్రియాశీల సమయాన్ని షెడ్యూల్ చేయడం ప్రారంభించండి. పాసివ్ టైం ఇవ్వడం ఆపండి. చురుకైన సమయం అంటే ఉద్దేశపూర్వక నిమగ్నత, ఆడటం, చదవడం, ప్రార్థించడం, బోధించడం,
హృదయంతో మాట్లాడటం తల్లిదండ్రులు ఉంటే సరిపోదు. వారు పూర్తిగా హాజరు కావాలి మరియు ఉద్దేశపూర్వకంగా నిమగ్నమవ్వాలి. నిష్క్రియాత్మక ఉనికి పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు ఫోన్లను స్క్రోల్ చేయడం భావోద్వేగ వియోగానికి దారితీస్తుంది. ఉద్దేశపూర్వక ఉనికి ద్వారా ప్రేమ బలమైన బంధాలను నిర్మిస్తుంది. ప్రేమ యొక్క 10 బిబ్లికల్ ప్రవర్తనలలో 6వ సంఖ్య ఇక్కడ ఉంది. కుటుంబం మరియు క్రైస్త్ మధ్య ఎక్కువ ఆరాధన సమయం ఇవ్వడం ప్రారంభించండి. పూజ సమయం ఇవ్వడం ప్రారంభించండి. ఒక నివసున్న ధన కుటు సున్న బసున్న ప్రార్థన పాడల సున్న లేఖన పఠన సున్న చర్చికి హాజరు కావడ సున్న ద్వారా క్రీస్తును కలిసి ఆరాధి సున్న చారి యెహోషువ 24:15. కుటుంబాలు కలిసి క్రీస్తును ఆరాధించడంలో విఫలమైనప్పుడు క్రీస్తు దూరమవుతాడు మరియు స్వార్థం పెరుగుతుంది. ఆరాధన కుటుంబాన్ని క్రీస్తు ప్రభువు క్రింద ఏకం చేస్తుంది మరియు ఇంటిని ఎవరు కలిపి ఉంచుతారో వారికి గుర్తు చేస్తుంది. 7. ప్రేమ యొక్క 10 బిబ్లికల్ ప్రవర్తనలలో క్రీస్తు మనస్సులోకి మీ మనస్సును పునరుద్ధరించడం ప్రారంభించండి. ప్రపంచాన్ని అనుసరించడం నుండి మీ మనస్సును ఆపండి. రోమీలు 12:2 మీ మనస్సు పునరుద్ధరణ ద్వారా పరివర్తన చెందండి. కుటుంబాలు లౌకిక చింతన, స్వార్థం, అర్హత, అహంకారం స్థానంలో క్రీస్తుమనం వంటి ఆలోచన, వినయం, సేవకత్వం, సహనం ఉండాలి. మనస్సు పునరుద్ధరణ రోజువారీ లేఖన ధ్యానం, ప్రార్థన మరియు విధేయత ద్వారా జరుగుతుంది. మనస్సు పునరుద్ధరణ లేకుండా ప్రాపంచిక ఆలోచన విధానాలు హృదయాన్ని కలుషితం చేస్తాయి. రోమీలు 12:2 ఇలా చెబుతోంది, ఈ మనసును క్రీస్తు మనసుగా పునరుద్ధరించుకోవడం ద్వారా పరివర్తించింది. ఇది మీ ఆలోచనలపై రిఫ్రెష్ బటన్ నొక్కడం వంటిది. ఇలా సులభం. రోజువారీ లేఖనం, ప్రార్థన మరియు ఆ పాఠాలను ఆచరణలో పెట్టడం. ఇది మీకు తెలిసిన దాని గురించి మాత్రమే కాదు, మీరు ఎలా ఎదుగుతారు అనే దాని గురించి. కాబట్టి క్రీస్తు కేంద్రీకృత మనస్తత్వం కోసం ఆ ప్రాపంచిక ఆలోచన విధానాలను మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నన్ను నమ్మండి, ఇది మీ సంబంధాలకు మరియు మీ హృదయానికి నిజమైన మార్పును తెస్తుంది. అందరం కలిసి ఈ మైండ్ రెన్యువల్ ప్రయాణం ప్రారంభిద్దాం. ప్రేమ యొక్క 10 బైబిల్ ప్రవర్తనలలో నంబర్ 8. మీ భార్యను వెంబడించడం, రొమాన్స్ చేయడం మరియు ప్రేమగా ఆదరించడం ప్రారంభించండి. నిష్క్రియాత్మక నిర్లక్ష్యాన్ని ఆపండి. ప్రేమ యొక్క 10 బిబ్లికల్ ప్రవర్తనలలో 9వ సంఖ్య క్రీస్తు ద్వారా నయం చేయడం ప్రారంభిస్తుంది. సంబంధాలను నాశనం చేయడానికి గత గాయం నుండి భయాన్ని అనుమతించడం ఆపండి. లేదా సింగిల్స్ కమ్యూనిటీ సమూహాలలో ఆరాధించడం ప్రేమ యొక్క 10 బిబ్లికల్ ప్రవర్తనలలో 1 మరియు మీ క్రిస్టియన్ ఎదుగుదలకు చాలా ముఖ్యమైనదని నేను మీకు బోధిస్తున్నాను. నేడు మనం క్రైస్తవ జంటలపై దృష్టి పెడతాము. అయితే ఈ సూత్రాలు వివాహిత క్రైస్తవ జంటలు మరియు అవివాహిత క్రైస్తవ కుటుంబాలకు కూడా వర్తిస్తాయి. నిశ్చితార్థం చేసుకున్న క్రైస్తవ జంటల విషయానికొస్తే భారతదేశంలోని కోయలగూడెం చుట్టుపక్కల గ్రామాలలోని సభల పాస్టర్లలో ప్రతి ఒక్కరూ తమ భార్యతో కలిసి 4 నిశ్చితార్థం చేసుకున్న క్రైస్తవ జంటల 2 కమ్యూనిటీ సమూహాలకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తారు. ప్రేమ యొక్క బైబిలికల్ ప్రవర్తనలలో ఒకటైన సమూహంగా ఆరాధన చేయడం గురించి శిక్షణలో పాల్గొంటారు. ప్రభువైన యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం